వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రఘు డైలీ అప్డేట్స్. టుడే మెయిన్గా కరెంట్ అఫైర్స్లో ఒకే వార్త టుడే ట్రెండింగ్లో ఉంది. అదేంటంటే యుఎస్ఏ వర్సెస్ ఇరాన్. ఇది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్. యుఎస్ఏ వర్సెస్ ఇరాన్ అసలు ఏమైందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. యునైటెడ్ స్టేట్స్ మరియు ఇరాన్ మధ్య సంబంధాలు చాలా సంవత్సరాలుగానే వీటి మధ్య ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ముందు నుంచి. ముఖ్యంగా 1979లో జరిగిన ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత వీటి మధ్య ఇంకా గొడవలు పెరిగాయని చెప్పుకోవచ్చు. ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి అమెరికా ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తుంది. అండ్ 2015లో ఈ రెండు దేశాల మధ్యలో ఒక అణు ఒప్పందం కూడా జరిగింది. కానీ తర్వాత అమెరికా ఆ ఒప్పందం నుండి బయటికి రావడం జరిగింది. అప్పటి నుండి మళ్ళీ టెన్షన్ మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటంటే ఇటీవల మధ్యప్రాచ్యంలో కొన్ని దాడులు, మిలిటరీ మూమెంట్స్ మరియు రాజకీయ ప్రకటనలు ఈ టెన్షన్ను మరింత పెంచాయని చెప్పారు. సో మెయిన్గా గల్ఫ్ ప్రాంతంలో ఉండే ఆయిల్ సరఫరాపై ఎక్కువ ప్రభావం పడడానికి ఛాయిస్ ఉంటుంది. సో దీని గురించి ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ టెన్షన్ వల్ల ప్రపంచానికి కలిగే నష్టం ఏముండొచ్చు అని అంటే ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో మధ్యప్రాచ్యంలో యుద్ధం కూడా జరిగే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. సో మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా యుద్ధం జరుగుతుందా? ప్రస్తుతానికైతే రెండు దేశాలు ఒక దేశం పైన ఇంకో దేశం కఠినంగా వార్నింగ్లు చేసుకున్నప్పటికీ యుద్ధం జరుగుతుందా వీటి మధ్యలో అంటే అది చెప్పడం కష్టం. బట్ ప్రపంచ దేశాలు మాత్రం ఈ సమస్యను చర్చల ద్వారా ముగించాలని కోరుకుంటున్నారు. బట్ మొత్తానికి ఇరాన్ వర్సెస్ యుఎస్ఏ ఈ ఇష్యూ ఓన్లీ ఆ రెండు దేశాలకు మాత్రమే కాదు, ఇది ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ మరియు భద్రతపై ప్రభావం చూపే అంశం. సో ఇది ఈరోజు చిన్న అప్డేట్. ఈరోజు మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ ఈరోజు ఏం రాలేవు. సో ఈరోజు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ మాత్రం ఇది. ఈరోజు ఎక్కడ చూసినా ఈ టాపిక్ గురించే చర్చలు జరుగుతున్నాయి. సో ఈరోజుకి ఇదే మన కరెంట్ అఫైర్స్గా భావించవచ్చు. ఇరాన్ వర్సెస్ యుఎస్ఏ. ఇక్కడ అసలు దేనికోసం ఇరాన్ వర్సెస్ యుఎస్ఏ ఈ ఇష్యూ జరుగుతుంది అనే చిన్న పాయింట్స్ ఖచ్చితంగా మనకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అవుతాయి ఖచ్చితంగా. సో గమనించగలరు. సో ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే, ఈ వీడియో ద్వారా ఏదన్నా తెలియని అంశం తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.